అరే మా ఆడవాడు ఆయన ఎవడని చెప్పడానికి ఓటు మాధ్యం నా హక్కండి ఇది. ఎవడండి ఎవడు సొమ్ము వచ్చేస్తాడండి. మరి పనికి వాళ్ళ మాటలే నోటి వాక్ ఉండాలండి. అది కాదు వాళ్ళు అయ్యొచ్చి చేసినా రాదు, జరిగే పని కాదు. మరి ఆయనకి వేయకపోతే ఎవరికి వేస్తామండి ఓటు. బాగుండదండి. నెంబర్ 1 అండి. ఆయన చేస్తున్నాడు కానీ రకరకాలుగా ఉండేవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఆయన చేసే పరిపాలన మంచి పరిపాలన చేస్తున్నాడు. అభివృద్ధి కూడా అవుద్దండి. ఇంకా ఇప్పుడు కాదు, ఇంకో ట్రిప్ వచ్చినా కానీ బాగుంటుందండి ఆయన పరిస్థితి. చంద్రబాబు పరిపాలన కరెక్ట్ లేకనే దిగిజగింది. లేకుండా ఆయన బాగానే ఉండేది. చేయలేకపోయాడు, అలా తెలిపోయాడు అంతే. అంటున్నాడు కానీ ఎవరండి కష్టం అంతే. ఆయన ఎందుకంటే వెళ్ళిపోయేటప్పుడు అందరికి అప్పు బ్యాంక్ చెక్కులు ఇట్లాంటివన్నీ ఇచ్చి వెళ్ళిపోయాడు. బ్యాంకీలోకి వెళ్తే జనం జంగమన్నారు బ్యాంక్ వాడు. అది జరిగింది. అవి మరీ పనికి వాళ్ళ మాటలే. మంచిగా ఏమండి, ఒక ఓటు వేయించుకుంటోడు ఎలా మాట్లాడాలి? కొట్టేస్తా, తన్నేస్తా, పొడిచేస్తానంటే వేస్తాడు ఓటు. సో సాఫీగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. అమ్మ నాకు ఓటు వేయమంటే వేస్తారు కానీ లేకుంటే వేస్తారా వాళ్ళు పడతారు. అది తెలుసుకొని మనం మంచి మర్యాద ఉంటే మనం ఇంత గౌరవంగా అక్కడికి వెళ్ళేటప్పుడు మన జనం మన ఇంటికి వచ్చారంటే అది నువ్వు ఆలోచించుకోవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను రాజకీయాలు అంటే ఏంటో చూపిస్తాను ఇప్పటి నుంచి ఏం చూపించలేడండి. అది వల్ల అయ్యే పని కాదండి. ఇప్పటికి 3 సార్లు 2 సార్లు అయింది, ఇంతవరకు లేదు. ఏం అవ్వదు. ఆయన 175 కొడతాడు, ఈయన వెళ్ళిపోతాడు అంతే జరిగేది. వీళ్ళు ఎవరు రారండి, నాకు తెలిసినంతవరకు వీళ్ళు ఎవరు రారు అసలు. ఒక్కటంటే ఒకటి వచ్చిందా పోయినసారి ఇట్టనే అన్నాడు, నేను కొట్టేస్తాను అన్నాడు 151 అయిపోయింది. ఇప్పుడు 171 కూడా నేను కొట్టేస్తాను అంటున్నాడు, అయిపోద్ది. ఏముండదు. ఆయన చెప్పిన మాట అప్పుడల్లా ఆయన గెలుస్తాడు. జగన్ కంటే ఎక్కువ రాజకీయాల్లో ఉన్నది పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇది బాగలేదు. సుఖమేముంది. నోటి వాక్ ఉండాలండి, మంచి విధానం ఉండాలండి ప్రజల్లో. అప్పుడు మనం ఏదైనా చేసుకోగలిగే శక్తి ఉంటుంది. మనం బూతులు ఏమంటారండి ఎవరైనా, తప్పండి అది. మంచిగా మొత్తం ఏం కూలవలేదండి. రోడ్లన్నీ సైడ్ రోడ్డే పూడ్చారు. ఆయనేమో బిల్డింగ్లు ఇళ్ళే కూల్చారని చెబుతున్నాడు. అక్కడ ఏం ఇదవలా. ఈ కోర్టు కూడా తప్పుడు కోర్టుకి చెప్పేవరకు 14 మందికి లక్ష జుర్మా. ఇప్పుడు సస్తున్నారు వాళ్ళు పీక్కోలే. అక్కడ ఎవడిస్తాడండి? ₹1,00,000 ఇస్తారా వీళ్ళు? ఆయన ఇస్తాడా? వీళ్ళు ఏడు కదా. అది పరిస్థితి. ఇక 100 చదువుతాడండి రౌడీ రాజ్యం అని. ఇవన్నీ ఎట్టుంటుందండి, ఎట్టుంటుంది. ఇవన్నీ రౌడీ రాజ్యం లేదు, పోవట్లేదండి. ఎవరిని ఆయన ఇంతవరకు ఎవరన్నా దూసులాడి మనిషి పొరపాటైన మాటలు జగన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి మరి అలాగ మాట్లాడాలండి. మాట్లాడాలి, నిజాయితీ కరెక్ట్గా ఉండాలండి. అది నాకు అంతవరకు. పవన్ కళ్యాణ్ ఏమంటే మేము ఓట్లు వేస్తే మీరు గెలిచారు అంటారు, మా ఫ్యాన్స్ ఓట్లు వేస్తే నువ్వు గెలిచావని అంటున్నారు. నువ్వు ఫ్యాన్స్ వాళ్ళని ఆపలేవు. నువ్వెందుకు ఆపుతావు? నీ వల్ల అవదు. ఫ్యాన్స్ ఇప్పుడు సినిమా ఫ్యాన్స్, అది ఓటు ఫ్యాన్స్ కాదు. సినిమా ఫ్యాన్స్ అయితేనే నువ్వు చెప్పినా చేస్తారు, చెప్పకపోయినా వేస్తారు. అది జరిగేది. అంటే మా ఫ్యాన్స్ కూడా మీకు ఓట్లు వేసాము, గెలిపించాము. అరే మా ఆయన ఎవడని చెప్పడానికి ఓటు మాధ్యం నా హక్కండి ఇది. ఓటు వేయటానికి ఆడవడని చెప్పడానికి ఓటు నా హక్కు. ఓటు వేసేదానికి నీ సినిమా చూడటానికి నేను ఉంటా, అంతేగాని ఓటు నేనేసేవాడిని. నీకు సంబంధం లేదు. అది సినిమా వరకే నాది. సినిమాలు అయితే ఎన్ని చూడవచ్చు, ఎన్ని సినిమాలు ఏం చూడవచ్చు. నాది జైలు కొట్టవచ్చు, పర్వాలేదు, బాధలేదు. ఓటు కాడ నువ్వెవడు అడగడానికి నీకు హక్కు లేదు కదా. ఓటు వేయమని ఓటు ఎలా రావాలి? బూతులు తిట్టకూడదు, మంచిగా రావాలి, మంచిగా అడిగి చేసుకోవాలి. ఇళ్ళమ్మటైనా వచ్చి అమ్మ నీకేం జరుగుతుంది లేదా, మంచిగా జరుగుతుందా లేదా, ఇలాంటివన్నీ చూసుకోవాలండి. ఆప్యాయతగా ఉండాలండి ప్రజల్లో, అప్పుడే ఏదైనా జరుగుద్ది. పవన్ కళ్యాణ్ 170 కాదు, అసలు ఒకటి వస్తే ఆలోచించుకోవడమే. నిలబడ్డా రాడండి. ఎందుకో ఇప్పుడు 2 సార్లు అయిపోయింది, ఇంకా రాడాయన. కష్టం. టీడీపీ కూడా రాదండి. టీడీపీ కూడా రాదు. ఏకగ్రహం ఆయన వస్తాడు. అది అంతే జరిగేది. అదే ఏమండి ఇన్ని పథకాలు ఎత్తుండే ఎందుకు ఎత్తారండి? ఎవరికి వాళ్ళకి ఎత్తారండి. పథకాలు వేసేటప్పుడు దాదాపు 10-5-6 పథకాలు ఉన్నాయి. సంవత్సరానికి 1,50,000 తీసుకుంటుంటారు.
ఎందుకు వేస్తారండి చంద్రబాబుకి ఎందుకు వేస్తారు, పవన్ కళ్యాణ్కి ఎందుకు వేస్తారు? అవసరమా? వీటి వల్ల అప్పుల పాలు అవుతున్నారు. ఎవడంటే చెప్పింది అప్పుల పాలు 1,70,000 కోట్లు ఇచ్చేవాడు. ఇవాళ ఆయన డబ్బు అప్పులైతే ఇదివరకు నువ్వు అప్పులు చేసినవి కూడా తీరుస్తున్నాడు. అప్పులైతే ఎక్కడ తీరుస్తాడు? నువ్వు చేసినవే దాదాపు 3 లక్షలు 4 లక్షలు అప్పు చేసిపోయావు. అవి కూడా తీరుస్తున్నాడు. ఎవడు తీరుతాడండి? అది ఆలోచించుకోవాలండి. అది లోకేష్ గారు కూడా నెక్స్ట్ పాదయాత్ర చేయబోతున్నాను అంటున్నారు. ఎవరు వాళ్ళు కాదు, వాళ్ళు అయ్యొచ్చి చేసినా రాదు, జరిగే పని కాదు, అది రాదు. జనవరి 27 నుంచి ఇప్పుడు చిన్నబాబు ఉన్నాడు చూడు, పప్పు బాబు, ఆయన చేసినా రాదు. ఆయన అస్సలు రాదు. అమ్మ పారాబాబు అంటారు, అంతే జరిగేది, అదే జరుగుతుంది. పథకాలు సూపర్ అండి. పథకాలు ఇవ్వాలి. ఎవడింట్లో పోయినా నువ్వు దాదాపు సంవత్సరం వచ్చే వరకు ₹1,00,000 మిగులుతున్నాయండి ఎవరికైనా. ఇప్పుడు నాకు పింఛన్ ఇస్తున్నాడండి, మరి ఆయనకి వేయకపోతే ఎవరికి వేస్తామండి ఓటు? అది పరిస్థితి. ఎవడి సొమ్ము ఎంకొచ్చి ఇస్తాడండి? మన సొమ్ము మనకి ఇస్తాడంటే ఎట్లా? మనం అది అనుకునే కూడదండి. అందరూ ఇవ్వలేకనైనా ఎవరు ఇచ్చారు? వాళ్ళంత ఇది ఎవడని ఆయన ఇచ్చిన డబ్బు ఎవడి వల్ల అవ్వదు కూడా. అంత డబ్బు ఇవ్వాలన్నా, అంత ఇది అవ్వాలన్నా వాడి వల్ల కూడా అవ్వదు. ఎవడి వల్ల దాన్ని ఏ ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ అంటారు అవినీతి పాలన చేస్తా, అవినీతి లేకుండా నేను పాలన చేస్తానంటున్నారు. ఆయన అవినీతి కాదు, అసలు పరిపాలన చేయలేడు. పరిపాలనే చేయలేడు. దానికి చాలా సానుకూలత ఉండాలండి. పరిపాలన అంటే ఎంత సానుకూలతగా ఉండాలనో అంత సానుకూలతగా నిన్ను ఉన్నాము. అయ్యా మంచిగా నాన్న నాకు ఒక ఓటు వేసి నన్ను గెలిపించండి అని చెప్పి నువ్వు ఇంటి దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడితే నీకు ఓటు వేస్తారు. చెబుతా కొడతా నిన్ను అంటే కొడతా ఓటు ఏవో కదా. వారి అమ్మ వీడికేంట్రా బాబు మనం వేసేదని అని అంటాం. ఏముండదండి ఆయనకు, నాకు తెలిసినంత వరకు ఆయనకి ఏముండదండి. మంచిగా ఏమండి ఒక ఓటు వేయించుకుంటోడు ఎలా మాట్లాడాలి? కొట్టేస్తా, తన్నేస్తా, పొడిచేస్తానంటే వేస్తాడు ఓటు. సో సాఫీగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. అమ్మ నాకు ఓటు వేయమంటే వేస్తారు, కానీ లేకుంటే వేస్తారా? వాళ్ళు పడతారు. అది తెలుసుకొని మనం మంచి మర్యాద ఉంటే మనం ఇంత గౌరవంగా అక్కడికి వెళ్ళేటప్పుడు మన జనం మన ఇంటికి వచ్చారంటే అది నువ్వు ఆలోచించుకోవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను రాజకీయాలు అంటే ఏంటో చూపిస్తాను ఇప్పటి నుంచి అంటే ఏం చూపించలేడండి. ఆయన వల్ల అయ్యే పని కాదండి. ఇప్పటికి 3 సార్లు 2 సార్లు అయింది, ఇంతవరకు లేదు. ఏం అవ్వదు. ఆయన 175 కొడతాడు, ఈయన వెళ్ళిపోతాడు, అంతే జరిగేది. వీళ్ళు ఎవరు రారండి, నాకు తెలిసినంతవరకు వీళ్ళు ఎవరు రారు. అరే మా ఆయన ఎవడని చెప్పడానికి ఓటు మాది నా ఒక్కండి. ఇది ఎవడి సొమ్ము ఎంకొచ్చి చెప్తాడండి? మరి పనికి వాళ్ళ మాటలే, నోటి వాక్ ఉండాలండి. అది కాదు, వాళ్ళు అయ్యొచ్చి చేసినా రాదు, జరిగే పని కాదు. మరి ఆయనకి వేయకపోతే ఎవరికి వేస్తామండి ఓటు?